మంచు మనోజ్ గారి ట్వీట్ చూసారా? సాధారణంగా మన ఇళ్లలో ఎన్ని గొడవలున్నా, లేకపోతే నాకే మీ మీద చాలా కోపమొచ్చినా, మీరేదైనా ఒక పని చేస్తున్నారు అనంటే, అందులో మీకు మంచి జరగాలనే కోరుకుంటాం సాధారణంగా. మన మన మెంటాలిటీస్ కొంచెం ఇట్లానే ఉంటాయి. ఇప్పుడు డిసిప్లిన్‌కి కాదు, డిసిప్లిన్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్ ఏదైనా ఉంది అనంటే, అది మంచు ఫ్యామిలీ అనే చెప్పుకోవచ్చు. ఒక పద్ధతిగా ఆహ్, లక్ష్మి గారి విషయంలో కాస్త అటు ఇటుగా ట్రోల్స్ అయినప్పటికీ, ఆ డిసిప్లిన్ ఎక్కడ తప్పినట్టుగా మనం చూడం. 10 మంది 10 రకాలుగా మాట్లాడుకునే ఛాన్స్ ఎప్పుడు ఆ కుటుంబం ఇవ్వలేదు. బట్ తాజాగా జరుగుతున్న గొడవలు పైకంతా ఇలా ఉంది గానీ, లోపలంతా డొల్లే అన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు మంచు మనోజ్ గారు చేసిన ట్వీట్. కన్నా పట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. మీరెన్ని కోట్లు పెట్టినా అది సర్వనాశనం అయిపోద్ది అన్నట్టుగా మాట్లాడారాయన. ఏమంటారు? 1 సెకండ్. సినిమా ఓడికి పుట్టి, సినిమా తిండి తిని పెరిగి, సినిమా నీళ్ళు తాగి పెరిగి, ఏ సినిమా ఓడికంటే సాదాసీదా సినిమా ఓడికి కాదు, ఓ మహా నటుడికి పుట్టి, అవును. ఓ మహా నిర్మాతకి పుట్టి, ఓ మహాశిఖరం, సినిమాలో ఒక మహాశిఖరానికి పుట్టి, చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగి, సినిమా నీళ్ళు తాగి, సినిమా తిండి తిని, ఒక సినిమా చెడిపోవాలని కోరుకునేవాడిని నేనైతే మనిషిగా అయితే ఎప్పుడు చూడను. బయటి వాళ్ళు కూడా అనరు ఆ మాటని. అదే అంటున్నా నేను. ఒక సినిమా పోవాలి అని.